హైయెస్ట్ ఏంటంటే G+1, 2 వరకే సార్ హైడ్రాలిక్. అంత హైట్ వెళ్ళేసరికి ఏంటంటే కొద్దిగా ఇష్యూస్ వస్తాయి సార్. అది అన్సేఫ్ సార్, వద్దు, ప్రిఫర్ చేయకండి. అన్సేఫా? అన్సేఫ్ సార్. G+2 ఇనఫ్ సార్ హైడ్రాలిక్. G+2 ఇనఫ్, అంతకు మించి ఎక్కువ వాడకూడదు. డేంజరా? అంటే కొద్దిగా హైట్ పెరిగే కొద్ది గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా పెరుగుతుంది కదా సార్. అది ఓన్లీ చిన్న షాఫ్ట్ మీద అలా నడుస్తుంది, అప్ డౌన్ అవుతా ఉంటది. అందులోని సో ఫిట్టింగ్స్ అన్నవి ఒకే లైఫ్ అలా ఇంక్రీజ్ అయ్యే కొద్ది ప్రాబ్లం ఉండదు కదా సార్. మనం ఒకసారి ఇన్స్టాల్ చేసామంటే ఒక 20 years వరకు చూడకూడదు. మళ్ళీ వీళ్ళు బిల్డర్స్ ఎందుకు పెడతారండి అది హైడ్రాలిక్ వద్దంటే కూడా? సార్ బిల్డర్స్ పెట్టేది వాళ్ళు కాస్ట్ పరంగా ఇవన్నీ చూసుకొని వాళ్ళు చేస్తారు సార్. వాళ్ళు ప్రాఫిట్ ఎంత తీసుకోవాలో చూసుకుంటారు కానీ క్వాలిటీ మీద అంత ఫోకస్ చేయరు కదా సార్. యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంటాయా? ఉంటాయి సార్, అందుకోసమే ప్రిఫర్ చేయొద్దు అనేది. అంటే ఎట్లా అది ఇట్లా గ్రిల్ చేయగానే పడిపోతారా, లేకపోతే పైన మధ్యన ఆగిపోయి కింద పడిపోతుంది ఎట్లా? మాక్సిమం అన్ని కూడా సేఫ్టీ ప్రికాషన్స్ ఉంటాయి, అన్ని వర్క్ అయితే పర్వాలేదు. ఒకవేళ ఏదైనా ఫ్రీ ఫాల్ అయినా సరే దాన్ని లాక్ చేసేటట్టుగా సిస్టమ్ అన్ని ఉంటాయి. అదంతా వర్క్ అయితే పర్వాలేదు. అదేది కూడా వర్క్ అవ్వలేదు అనుకోండి మరి డైరెక్ట్ ఫాల్ అయిపోద్ది అనమాట. అబ్బో, చాలా డేంజర్ కదా. డేంజర్ సార్. ఎవరు ప్రిఫర్ చేయరు కదా హైడ్రాలిక్? ప్రిఫర్ చేయొచ్చు సార్. అవి హైడ్రాలిక్ ఏంటంటే ఇప్పుడు విల్లాస్ ఇవన్నీ ఉంటాయి కదా సార్, అలాంటి వాళ్ళకి హైడ్రాలిక్ స్మార్ట్ గా ఉంటది. అంటే ఇప్పుడు రోప్లు ఇవన్నీ కాకుండా నీట్ గా స్మార్ట్ గా ఉంటది. ప్లస్ ఇది ఎలా అంటే 4 person అలాగా లెస్ కెపాసిటీ ఉన్న నీడ్స్ కి అయితే హైడ్రాలిక్ ఎక్కువ ఉపయోగపడుతుంది అనమాట. మనం ఏంటంటే మనం ఫస్ట్ ఇచ్చేదే లీస్ట్ 6% ఇంకా తగ్గించి ఇవ్వలేము మనం. అవునవును, కరెక్ట్. హైడ్రాలిక్ అనేసరికి 4 కైనా ఇవ్వగలరు, వాళ్ళు చేయగలుగుతారు. అయితే అపార్ట్మెంట్ కి మనకి ఎట్లయినా 6 కెపాసిటీ ఉండాలి కదా? 6 అపార్ట్మెంట్ కి ఎలాగైనా 6 పడుతుంది. అండ్ ద సేమ్ టైం మనం దానికి తీసుకున్న అపార్ట్మెంట్ అనేసరికి కొద్దిగా మాస్ యూసేజ్ ఉంటుంది కదా సార్. అంటే అందరూ రావటం వెళ్ళటం యూసేజ్ ఎక్కువ ఉంటది కదా. అవునవును, కరెక్ట్. సో అలాంటప్పుడు మనం రఫ్నెస్ కే వెళ్ళాలి కానీ స్మార్ట్నెస్ కి వెళ్ళకూడదు సార్. ఇప్పుడు హైడ్రాలిక్ అన్నది ఏంటంటే ఏదో ఇప్పుడు విల్లా అనుకోండి, ఏ లంచ్ టైంలోనో డిన్నర్ టైంలోనో ఆఫీస్ టైంలోనో వస్తారో వెళ్తారు అంతే, అంతకు మించి వాడరు. బట్ అది మన అపార్ట్మెంట్ లో అనేసరికి అలా కాదు కదా సార్. అవునవును.